హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ట్రాంప్ ట్రాకర్ బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ రైడ్ రివ్యూ అనేది ఈ వీడియోలో చూద్దాం. 349cc సింగిల్ సిలిండర్ డ్యూయల్ బ్యారేజ్ ఎగ్జాస్ట్ వస్తుంది. 40 bhp అండ్ 32 Nm టార్క్ అనేది డీప్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది బైక్ అనేది. ఈ ట్యాంక్ అనేది మనకి 13 లీటర్స్ ట్యాంక్తో వస్తుంది. మనకి ఇది E20 కంప్లైంట్తో వస్తుంది. ఇక్కడ ఈరోజు మన దగ్గర ట్రాంప్ ట్రాకర్ 400 బైక్ అనేది ఉంది. ఈ వీడియోలో ఈ బైక్ యొక్క ఫుల్ స్పెక్స్ అండ్ రైడ్ రివ్యూ అనేది చూద్దాం. ఈ బైక్ మనకి 349cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ డ్యూయల్ ఎగ్జాస్ట్ DOHCతో వస్తుంది. ఇప్పుడు మనకి మ్యాక్స్ పవర్ అనేది 36 bhp నుంచి 37 bhp దాకా ఉంటుంది. మ్యాక్స్ టార్క్ అనేది 37 Nm టార్క్ అనేది ఉంటుంది, పీక్ టార్క్ అనేది. అండ్ ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది ఉంటుంది. మనకి ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్ అని ఉందన్నమాట. మామూలు బైక్స్లో 5 స్పీడ్ ఉంటుంది, ఇందులో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఉంటుంది. క్లచ్ వచ్చేసి మనకి స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ అనేది ఉంటుంది. చాలా స్మూత్గా ఉంటుంది. మీరు సింగిల్ ఫింగర్తో మీరు క్లచ్ని యాక్సెస్ చేయొచ్చు. ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి చైన్ డ్రైవ్తో వస్తుంది. మనకి లాంగ్ రన్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ డైమెన్షన్స్ హార్డ్వేర్ వచ్చేసి మనకి ఇది టోటల్ బైక్ వెయిట్ వచ్చేసి మనకు 180 నుంచి 185 కర్బ్ వెయిట్ అనేది ఉంటుంది. మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 13 లీటర్స్ ఉంటుంది. ఇది E20 కంప్లైంట్ వస్తుంది అన్నమాట మనకి. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి USD ఫోక్స్ అనేది వస్తున్నాయి. రియర్ సస్పెన్షన్ వచ్చేసి మనకి మోనోషాక్ సస్పెన్షన్తో విత్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ అనేది మనకి ఉంటుందన్నమాట. మనకి ఫ్రంట్ టు బ్యాక్ అనేది డ్యూయల్ డిస్క్ ఉంటుంది. విత్ డ్యూయల్ ఛానల్ ABSతో మనకి బైక్ అనేది మనకి ట్రఫుల్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ డిజైన్ అండ్ ఫీచర్లో వచ్చేసి మనకి ఈ బైక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి వైడ్ హ్యాండిల్ బార్ అనేది ఉంటుంది. విత్ స్పోర్టియర్ పొజిషన్ కోసం ఇది బైక్ని తయారు చేస్తారు. ఇందులో మనకి సింగిల్ సీట్ అనేది వస్తుందన్నమాట ప్రజెంట్. ఇందులో కౌల్ పెట్టినట్టయితే బ్యాక్ సైడ్ మనకి కౌల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి కౌల్ పెట్టినట్టయితే మనకి ఓన్లీ సింగిల్ సీట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇందులో మనకి డిజిటల్ స్క్రీన్ అనేది ఇలా ఉంటుంది, సెమీ డిజిటల్తో వస్తుంది. ఇందులో మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ ప్లస్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ABS కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ బైక్ మొత్తం వచ్చేసి మనకి ఫుల్ LED లైట్తో వస్తుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ వచ్చేసి సిల్వర్ విత్ ఎల్లో అండ్ బ్లాక్ అనేది ఉందన్నమాట ప్రజెంట్. ఇందులో సిల్వర్ అండ్ బ్లాక్ అనేది బైక్ అనేది లుక్ అట్రాక్టివ్ అండ్ అటెన్షన్ గెయిన్ అనేది మనకి ఎక్కడికి వెళ్ళినా మనకి టర్న్ అరౌండ్ లాగా ఉంటుందన్నమాట ఈ బైక్ అనేది. అండ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి బైక్ వచ్చేసి 2,46,00,000 అనేది ఉంది. ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది హైదరాబాద్లో. ఈరోజు మన దగ్గర ట్రాంప్ ట్రాకర్ 400 ఉంది. మనకి చాలా మస్క్యులర్ లుక్తో రౌండ్ హెడ్ ల్యాంప్, ఫ్లాట్ హ్యాండిల్ బార్తో, సింగిల్ సీట్ పీస్తో వస్తుంది. విత్ డ్యూయల్ బ్యారేజ్ ఎగ్జాస్ట్ ఇవన్నీ కలిపి ప్రాపర్ ఫ్లాట్ ట్రాక్ అనేది ఈ బైక్ అనేది లుక్ కోసం అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఈ బార్క్ করছি।
ట్రామ్ ట్రాకర్ ఫ్రంట్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. మనకి సైడ్ నుంచి అనేది బైక్ అనేది ప్రీమియం లుక్తో ఉంటుంది. మనకి రోడ్ ప్రెజెన్స్ కూడా బైక్ అనేది చాలా అనేది బాగుంటుంది. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది ఉంటుంది. మనకి ఇండికేటర్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఎల్ఈడి అని ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అనేది మోనోషాక్ అనేది సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి బిల్ట్ క్వాలిటీ టాప్ నాచ్ వచ్చేసి ఇందులో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి 17 ఇంచ్ వీల్స్ అనేవి ఎంఆర్ఎఫ్ టైర్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి బోత్ ఆఫ్ రోడ్ అండ్ రోడ్ గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. అందులో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మోనోషాక్ సస్పెన్షన్తో పాటు ప్రీలోడ్ అడ్జస్టబుల్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ఈ బైక్లో వచ్చేసి బ్యాక్ టైర్ అనేది మనకి చాలా వైడ్గా ఉంటుంది. ఇందులో మనకి బ్యాక్ వచ్చేసి టైల్ లైట్ సెక్షన్ అనేది ఇలా ఉంటుంది. చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది టైల్ లైట్ సెక్షన్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇందులో డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రాంబ్లర్ 400లో మనం చూసినట్టయితే సేమ్ ఎగ్జాస్ట్ అనేది ఉంటుంది. ఇందులో కూడా అదే ఆఫర్ చేస్తున్నారు. ఈ బైక్లో మనకి 349cc ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 40 bhp అండ్ 32 Nm టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆనంది చూసినాను. ఇక్కడ మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ఉంది. ఇది హజార్డ్ బటన్. 4 ఇండికేటర్స్ అనేవి మనకి ఒకేసారి ఆన్ అవుతుంది. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూద్దాం. బైక్లో మనకి మంచి థంప్ ఫీల్ అనేది ఉంది. ఇంజిన్ రివ్ చేసినప్పుడు మనకి ఆ ఫీల్ అనేది మనము తీసుకోవచ్చు. మనకి బైక్ అనేది ఆన్ చేసినప్పుడు మనకి స్పీడోమీటర్లో ఫుల్ స్వైప్ అప్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి న్యూటన్ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది. ఇక్కడ ఆర్పిఎం మీటర్ అనేది మనకి 12,000 ఆర్పిఎం వరకు ఉంటుంది. ఇక్కడ మనకి స్టాండర్డ్గా మనకి ఫ్యూయల్ ట్యాంక్ లీటర్స్ అనేది ఎంత ఉందని చూపిస్తుంది. ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ సింబల్ కూడా చూపిస్తుంది. ఇక్కడ మనకి స్విచ్ బటన్ అనేది ఉంది. ఈ బటన్ త్రూ మనము ఇక్కడ టాగల్ చేసుకోవచ్చు. ట్రిప్ ఏ నుంచి ట్రిప్ బి వరకు మనకి మైలేజ్ ఎంత వస్తుంది అండ్ మనకి ఉన్న పెట్రోల్తో మనకి ఎంతవరకు అనేది బైక్ అనేది వెళ్తుందని చూపిస్తుంది. ఇక్కడ మనకి స్విచ్చెస్ వచ్చేసి హై బీమ్ లో బీమ్ బటన్ ఉంది. ఇక్కడ పాస్ బటన్ ఉంది. ఇది సేమ్ యాజ్ హై బీమ్ లో బీమ్ లాగా యూజ్ అవుతుంది. ఇండికేటర్ స్విచ్ అండ్ హారన్ సౌండ్ అది మనం హారన్ అనేది కొంచెం బెటర్గా ఇచ్చింటే బాగుంది అనిపిస్తుంది నా ఫీల్ అయితే.